హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైక్లాస్. మొత్తానికి 6th డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ చాలా ఫేక్ ఓటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు మామూలు ఓటింగ్స్ కావు అవి. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఫేక్ ఓటింగ్ జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నిజంగానే చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ చాలా ఫస్ట్ పొజిషన్ ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయినట్టే. సో ఈరోజు అసలు మీరు అనుకున్న వాళ్ళందరూ బాటంలోకి వచ్చేసారు. అసలు ఇప్పటి వరకు టాప్లో ఉన్న వాళ్ళందరూ బాటంలోకి ఎందుకు వచ్చారో అన్నది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఓటింగ్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల కొంచెం వీడియో పుష్ అవుతుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఓవరాల్గా మాట్లాడుకుంటే ఈరోజు అంటే 6th డే ఆఫ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది అని అంటే నిజంగా మెంటల్ ఎక్కిస్తుంది అనమాట. సో టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళు తగ్గిపోతున్నారు, తగ్గిన వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఇలా చాలా జరుగుతున్నాయి. సో నిజంగా అసలు పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా ఈసారి పిఆర్ టీములు వీళ్ళు గట్టిగా ప్రమోట్ చేసుకోవాలి, తప్పేం లేదు. పిఆర్ స్టంట్లు అయితే ఖచ్చితంగా పెద్ద పెద్ద సెలబ్రిటీసే చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు, నాకు పర్సనల్గా అనిపించింది. సో కొంతమంది ఏంటంటే ఈ సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు, మేము ఇది చేసాము, మేము అది మా ప్రొఫెషన్ ఇది, మాకు సపోర్ట్ చేయండి అలా అడిగితే తప్పేం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అని కాదు, సెలబ్రిటీస్ కూడా ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళినప్పుడు జరిగేది ఇదే అనమాట. సో దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నట్టుగానే అనుకోవచ్చు. అండ్ 6th డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది అంటే ప్రవీణ్ పగడాల ఈజ్ ద టాప్లో ఉన్నాడు. అండ్ నిన్న చూసుకుంటే 4th ఉన్నాడు, అండ్ 3rd 4th ఉన్నాడు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ మనోడికి అంటే బాగా జనాల్లోకి వెళ్ళిపోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్తున్నాడు. చాలామంది ఆర్మీ అని చెప్పేసి ఏదో సానుభూతి అనేది సింపతి కోసం ఏం కాదు, తను స్ట్రాటజీ తను కావాలనుకున్నాడు, తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను బిగ్ బాస్కి వెళ్తే ఛాన్స్ వస్తుంది, నా స్కిల్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి మనోడు చాలా అంటే చాలా ఎగ్జైట్తో ఉన్నాడు అనమాట. సో దానికోసం కష్టపడుతున్నాడు. ఆయన లేనిది ఉన్నట్టుగా ఏం చెప్పట్లేదు కదా. చాలామంది చాలా చెప్పుకొని వెళ్ళారు, బయటకు వచ్చినాక అలాంటి ఏమీ లేవు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనోడు చెప్పడం వల్ల ఒరిగేది ఏమీ లేదు, అంత కంటెంట్ రావట్లేదు. సీరియస్గా చెప్పాలంటే ఈ 3 ఎపిసోడ్స్ నుంచి పెద్ద కంటెంట్ ఏం లేదు. అంతకుముందు 3 ఎపిసోడ్స్ ఇరగదీసేశాడు. బట్ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం మనం ఓన్లీ ఫిజికల్ టాస్క్ ఒకటే ఆడుతున్నాడా అంటే, అండ్ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ వాదించే స్కిల్ అంటే అక్కడ ఆర్గ్యూ చేసే స్కిల్ కూడా ఉండాలి. అది మనోడికి కొంచెం తక్కువ ఉంది, అది డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ పవన్ పగడాల ఈజ్ ద టాప్ 1లో ఉన్నాడు. షకీబ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా డౌన్ఫాలో ఉన్నాడు, ఎందుకు కూడా క్లియర్గా చెప్తాను. 2nd పొజిషన్ వచ్చేసరికి శ్రీజ ఉంది, చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది. నిన్న కూడా ఈమె 2nd పొజిషన్కి వచ్చింది. అండ్ పెద్ద పర్ఫార్మెన్స్ లేకపోయినా ఏదో ఒక విషయంలో, ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదో ఒక విషయంలో తను ఆర్గ్యూ చేయడమో లేదా ఏదో తను అవ్వడమో ఎలాగైనా కానీ స్క్రీన్ స్పేస్ అనేది తీసుకోగలుగుతుంది. సో అది మెయిన్ ఇంపాక్ట్ చూపించేస్తుంది. అండ్ అది వర్కౌట్ అవుతుంది కూడా తనకి, శ్రీజాకి మాత్రం. సో అది బెనిఫిటే. అండ్ ఈమె కూడా స్ట్రాంగ్ కంటెంటర్ అవుతుంది అని అనుకున్నాం. బట్ ఈ మధ్యన కొంచెం సిల్లీ గేమ్స్ అంటే ఆ మధ్యలో ఏళ్ళు పెట్టడము, టాస్క్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవడంలో కొంచెం తేడా కొడుతుంది. సో అదొకటి కరెక్షన్ చేసుకోవాలి. అండ్ శ్రీజ 2nd పొజిషన్. 3rd పొజిషన్ వచ్చేసరికి డెనిన్ పవన్. సో డెనిన్ పవన్ మనోడు చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అబ్బా. ఫస్ట్ చూసుకుంటే 2nd పొజిషన్లో ఉన్నాడు, 2nd డే చూసుకున్న 2nd పొజిషన్, తర్వాత వచ్చేసరికి 3rd పొజిషన్లో అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది, చాలా స్టేబుల్గా ఉంటుంది. నేను ఈ అందరిలో అబ్జర్వ్ చేసింది డెనిన్ పవన్కి మనోడికి స్ట్రాంగ్ ఓటింగ్ అనేది ఉంది. అండ్ స్ట్రాంగ్గా కాన్స్టెంట్ ఓటింగ్ అనేది బిల్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనోడు కూడా వెరీ స్ట్రాంగ్ కంటెంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఓటింగ్లో అయితే మనోడు చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. తర్వాత వచ్చేసరికి షాకీబ్ ఉన్నాడు. షాకీబ్కి నిజంగా ఒకేసారి పైకి వెళ్ళిపోతున్నాడు, ఒకేసారి డౌన్లోకి వచ్చేస్తున్నాడు. అసలు మనోడు ఓటింగ్ అనే దాంట్లో ఒక క్లారిటీ లేదు, ఒక స్టెబిలిటీ లేదు. అసలు ఇంకొకటి ఏంటంటే మనోడు పర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ థింగ్, స్క్రీన్ స్పేస్ లేనప్పుడు ఎక్కడి నుంచి ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అవుతారు? ఆ స్క్రీన్ స్పేస్ ఏదో విధంగా గ్రాఫ్ చేయగలగాలి, ఎవరైనా చేయాల్సింది అదే. ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా మ్యాక్సిమం అక్కడ కంటెంట్ ఉన్నదా లేదని కాదు, మ్యాక్సిమం అక్కడ మనము స్క్రీన్ స్పేస్ అనేది గ్రాఫ్ చేయగలిగితే నువ్వు గేమ్ ఆడుతున్నావా ఆడట్లేదా అనే దానికంటే ఎక్కువ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతున్నావా, స్క్రీన్లో నీకంటూ ఒక ప్లేస్ ఉందా లేదా అనేది క్లారిటీ ఉండాలి. సో అది షాకిబ్కి మిస్ అవుతూ ఉంది. ఆయన గేమ్ ఆడాలనుకున్నా ఆయన లక్ కలిసి వస్తలేదా, వచ్చిన ఛాన్స్ని యూజ్ చేసుకోవట్లేదా అని తెలియట్లేదు. కానీ మనోడు కూడా అటు ఇటుగా అయిపోతుంది. మనోడు కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా చాలా
5-6 ఎపిసోడ్లు ఉన్నాయి కాబట్టి ఆ లోపు ఏదైనా జరగవచ్చు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఓటింగ్ అనేది తీసుకోండి. తర్వాత పొజిషన్ 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రసన్న ఉన్నాడు. ప్రసన్నకు కూడా ఓటింగ్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే మనం ఏదో పొడి చేస్తాడు పీకేస్తాడు అని అనుకున్నాం కదా, అలాంటిది ఏమీ లేదు. ఎక్కడ ఏదో సాఫ్ట్నెస్ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది నాకు. ఎంత కొంచెం ఫైర్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా కాంట్రవర్సీ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేయగలగాలి. అలాంటిది ఏం లేకుండా చాలా సాఫ్ట్గా సప్పగా వెళ్ళిపోతుంది. అయినా ఈయనకు స్టార్టింగ్ బేస్లో వచ్చిన ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది చూసారా, అది మాత్రమే పడుతుంది. బట్ ప్రజెంట్గా అది సరిపోదు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి, ఇంకా పెరగాలి. సో దానికి మనోడు ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బెటర్ అన్నది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం అనుష ఉంది. అనుష రత్నం 6th పొజిషన్లో ఉంది. ఈమె ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. అఫీషియల్లో ఈమెకు ఓటింగ్ ఎక్కువ పడుతుంది అని అంటున్నారు. బట్ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా ఇదే పొజిషన్లో ఉంది అంట, 6th పొజిషన్లో ఉంది. సో ఈమెకు చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుందని చెప్పినా కూడా ఈమె ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈమెకు ఆల్రెడీ ఫ్రీ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదంతా ఉన్న కొంతవరకు మ్యాక్సిమం ఈమెకు ఓటింగ్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. సడన్గా క్యాంపెయిన్లు ఇలా చాలా చేస్తున్నారా లేదా తెలియదు, కానీ మనకు తెలిసిన ప్రకారంగా పిఆర్ గట్టిగా వర్క్ చేస్తుందనంట. సో అయినా కూడా ఈమె 6th పొజిషన్లో ఉన్నదంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవ్వాలో దానికి కనెక్ట్ అయిపోతున్నారు అనే దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసరికి ప్రియా ఉంది అండ్ 7th పొజిషన్. ప్రియాకు కూడా ఓటింగ్ చాలా బాగానే స్టేబుల్గా పడుతుంది. బట్ అనుకున్నంత రేంజ్లో పడట్లేదు. ఎందుకనంటే వీళ్ళకు ఎపిసోడ్లో మ్యాక్సిమం ఛాన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏదన్నా చేయండి, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది చేసినా కూడా ఆ స్క్రీన్ స్పేస్ అనేది గ్రాఫ్ చేయగలిగా. ఆ స్క్రీన్ స్పేస్ అనేది ఎప్పుడు గ్రాఫ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఎందుకనంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. స్క్రీన్ మీద ఎక్కువసేపు ఉంటే ఏమనుకుంటారు, వాళ్ళ పేరే రొటేట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళినాక కూడా మిగతా వాళ్ళ పేర్లు అంత ఐడియా ఉండదు, వీళ్ళ పేర్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మిగతా వాళ్ళకంటే ఈయన బెటరే కదా, కనిపిస్తున్నాడు కదా అనే ఫీలింగ్లో ఓటేస్తారు. అలా ఈ ప్రియాకి ఛాన్స్ వచ్చినా యూజ్ చేసుకోవట్లేదు అనేది నాకు అనిపించింది. అండ్ 7th పొజిషన్. 8th పొజిషన్ వచ్చేసరికి మాత్రం హరీష్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన ఓటింగ్ కూడా పెద్దగా వెళ్ళిపోతుందేమో అనుకున్నాము. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, చాలా డేర్నెస్ ఉంది, డేర్గా ఆడతాడు. ఇలాంటివన్నీ మాట్లాడుకున్నా కూడా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది కదా. ఆ మిస్ అయ్యేది ఏంటి అని అంటే మ్యాక్సిమం ఈయన కంటెంట్ వైజ్ కాకుండా ఏదో క్యారెక్టర్ వైజ్ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. మాస్క్ మ్యాన్ నేను ఇలాగే ఉండాలి, నాకు ఇవే రూల్స్, నాకు ఇవే రెగ్యులేషన్స్ అని నిన్న ఆల్రెడీ జరిగిన నిన్న ఎపిసోడ్ చూసుకున్నారు కదా. ఆ ఎపిసోడ్లో కొంచెం ఈ శ్రీజ చెప్పిందని ఆ క్లీనింగ్ది అవతల వాళ్ళకు కొట్టడము కొంచెం అన్ఫేర్గా అనిపించిన, తన క్యారెక్టర్కి తను మైండ్ సెట్కి ఆపోజిట్గా చేసినట్టుగా అనిపించింది. అండ్ షర్ట్ తిప్పేసి చేయడం మరి కొంచెం ఓవర్గా అది చేసినట్టుగా, ఓవర్ రియాక్షన్ చూపించినట్టుగా నాకు అనిపించింది. మనోడు కూడా చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. మనోడు కూడా జడ్జెస్ సెలెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. తర్వాత అయితే అదర్వైజ్ ఓటింగ్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనీష్ని పాపం జడ్జెస్ బీభత్సంగా లాక్కొస్తున్నారు, ఏదన్నా చేసి మనోడిని తీసుకొద్దాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. అయినా కూడా అవ్వట్లేదు. 9th పొజిషన్లో మనోడికి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతున్నా కూడా ఈ ఓటింగ్ అనేది సరిపోదు. అండ్ జడ్జెస్ కూడా బీభత్సంగా ట్రై చేస్తున్నారు మనోడిని పైకి పైకి తీసుకురావాలి అన్నట్టుగా. ఎటు కొట్టినా ఫోకస్ మనోడి మీదనే చూపించినట్టుగా అనిపించింది. అదే రేంజ్లో తీసుకెళ్తున్నారు కూడా నాకు అనిపించింది అనమాట. సో మనోడు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయాలనుకొని డిజాస్టర్ అవుతున్నాడు. సో మనీష్ కూడా. తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. దివ్య నిఖిత 10th పొజిషను. సో అనుకున్నంత రేంజ్లో దివ్య నిఖితకి ఓటింగ్ అనేది పడతలేదు. సో మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ప్రియా కింద నుంచి ఎవరున్నారో వీళ్ళు రావడానికి చాలా కష్టం, ఓటింగ్ ద్వారా రావడానికి చాలా కష్టము. ఈ పొజిషన్స్ ఏంటో అర్థం కాకుండా పోయింది. దివ్యా నిఖిత 10th పొజిషన్లో ఉంది. అయినా కూడా ఈ ఓటింగ్ సరిపోదు. ఈమె ఏంటంటే ఒక అండర్స్టాండింగ్లో ఉంటుంది, బట్ అది అవుట్పుట్ అయితే అంత బాగా రావట్లేదు. అండ్ తర్వాత పొజిషన్ 11th వచ్చేసరికి కల్కి ఉంది. కల్కి కూడా స్టామినా ఉంది, స్ట్రెంత్ ఉంది, అయినా కూడా రావట్లేదు అని అంటే వీళ్ళకి ఎలివేషన్ దొరకట్లేదు. ఇప్పుడు నువ్వు గేమ్ అంటే గేమ్ ఆడితే సరిపోదు, ఆ గేమ్కి కావాల్సిన మసాలా కూడా ఉండాలి, హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వడం కంటే హైలైట్ అవ్వాలి, హైలైట్తో పాటు స్క్రీన్ స్పేస్ని కూడా లాక్కోవాలి. 1 minute 2 minutes తోటి సరిపోదు. సో అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా స్క్రీన్ స్పేస్ రావాలి. అప్పుడు ఏదన్నా కాన్వర్సేషన్ ఏదన్నా జరగని దాంట్లో వస్తే బాగుంటుంది కల్కి. అండ్ తర్వాత నాగున్నాడు. నాగ్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది ఓటింగ్లో అయితే. అండ్ తర్వాత శ్రియా, వీళ్ళకి అసలు జీరో ఇంపాక్ట్ అనమాట, పెద్ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. శ్రియాకి, శ్వేతకి అండ్ దాలియాకి, వీళ్ళ ముగ్గురికి అసలు కంప్లీట్గా డెడ్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకనంటే ఓటింగ్ ఇంపాక్ట్ 0%, ఎక్కువగా రావట్లేదు. అసలు 0 అంటే 0.00% ఉంటుంది వీళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్.
ఈ ముగ్గురు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ ముగ్గురు ఖచ్చితంగా రారు. మిగతా వాళ్ళు నాగ్ కానీ కల్కి కానీ దివ్య కానీ వీళ్ళకి అట్లీస్ట్ ఒక 50% ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మనీష్కి అండ్ హరీష్కి ప్రియాకి వీళ్ళకి మాత్రం ఒక 60 to 70%, 80% వరకు ఛాన్స్ ఉంది. బట్ ఇది కన్ఫర్మేషన్ కాదు. వీళ్ళు అసలు ఊహించని దానికంటే ఎక్కువగా చేయగలిగితే అప్పుడు ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిలో ఇంకా 1 వీక్ కూడా లేదు కాబట్టి సో ఏదైనా జరగవచ్చు, మీరు ఆలోచించుకోండి. అందుకనే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు లూజ్ అవ్వకుండా, మీకున్న అది లూజ్ అవ్వద్దు, మీకున్న హోప్ని లూజ్ అవ్వకుండా ఉండి ముందుకు తీసుకెళ్ళండి మీ కంటెస్టెంట్స్ని. సో ఓవరాల్గా అయితే ప్రవీణ్ పగడాల సో టాప్ పొజిషన్, తర్వాత శ్రీజ, తర్వాత పవన్, తర్వాత షకీబ్, తర్వాత ప్రసన్న, ఈ టాప్ 5 అయితే అద్దెరా కొడుతున్నారు. బట్ వీళ్ళకు కూడా ఇంకా చాలా మంచి ఎపిసోడ్లు వాడాలి, అంతకుమించి ఏం లేదు అనమాట. సో మొత్తానికి మనం అనుకున్న ఓటింగ్కి ఆపోజిట్ ఓటింగ్ పడుతుందా మీరు కామెంట్ చేయండి. బట్ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ వేస్తారనేది కింద కామెంట్ చేయండి, ఒక ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్